హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి దోశ బ్యాటర్తో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఓసారి ఇలా దోశలు వేయంగా మిగిలిన పిండితో టేస్టీగా ఊతప్ప ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా ఇష్టంగా 1కి 10 లాగించేస్తారు. మరి ఆలస్యం చేయకుండా మిగిలిన దోశ పిండితో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఊతప్పాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనము రెగ్యులర్గా దోశలు వేసుకోవడం కోసం దోశ బ్యాటర్ను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఒక 1-2 డేస్ వేసామంటే పిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా బోర్ కొడుతుంది. అలాంటప్పుడు ఇలా ఎక్స్ట్రాగా మిగిలిపోయిన దోశ పిండి ఉంటే ఇలా ఊతప్పాన్ని ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఊతప్పం వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ను అప్లై చేసుకోండి. మంటను సిమ్లోకి పెట్టుకొని 2 గరిటెల దోశ బ్యాటర్ని ఇందులోకి వేసి నెమ్మదిగా లైట్గా స్ప్రెడ్ చేయండి. ఊతప్పం కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీనిపైన తురిమిన క్యారెట్ను వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. పిల్లల కోసం అయితే స్కిప్ చేసేయండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేయండి. అయితే ఊతప్పంకు సైడ్ డిష్గా చట్నీ కానీ కర్రీ కానీ ఆలు కర్రీ ఏమి లేకుండా ఉత్తగా తినాలనుకుంటే ఇలా 1 టీ స్పూన్ వరకు కందిపొడిని దీనిపైన స్ప్రెడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది కందిపొడి వేయడం వలన. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొక వైపు టర్న్ చేసి మరొక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచాలి. ఇలా 2 వైపులా మంచిగా కాలిన తర్వాత దోశ ప్యాన్ నుంచి తీసేసేయండి. అంతేనండి. ఇదే మాదిరిగా మిగతా బ్యాటర్తో ఇలా ఊతప్పాలను వేసుకోండి. ఇలా వేడివేడిగా తింటుంటే అసలు ఎన్ని తిన్నారో మీకే తెలియకుండా లెక్కలేనన్ని తినేస్తారు. సైడ్ డిష్గా చట్నీ ఏది లేకుండా కందిపొడి వేయడం వల్ల అలాగే తినచ్చు. బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.